4 పడవలు ప్రయాణం చేస్తున్నారు. సో మనం కొత్త సంవత్సరంలో కూడా అడుగుపెట్టాము. సో లాస్ట్ ఇయర్ 2024 మీకు ఎలా ఉంది అసలు? నెక్స్ట్ ఇయర్ అంటే నా బిజియెస్ట్ ఇయర్ 2024. ఓకే, బిజియెస్ట్ ఇయర్. ఎందుకంటే 2 సినిమాలు హిందీలో రాస్తున్నాను సార్. హిందీలో మధు మంతన్ గారి కంపెనీకి 2 సినిమాలు రాస్తున్నాను. ఓకే, అవి రీమేక్లో లేదా స్ట్రైట్ సినిమా? ఓకే, స్ట్రైట్ సినిమా. ఆ 2 స్క్రిప్ట్ పూర్తి అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వాటికి సంబంధించిన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అందువల్ల 2 స్క్రిప్ట్లు. ఆ తర్వాత నేను సొంతంగా ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళతో కలిసి నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరం స్టార్ట్ చేసాం. అజిత్ ఠాకూర్ అని ఆ ఫ్రెండ్ నేను కలిసి. సో ఆ సినిమా స్క్రిప్ట్ కూడా ఫినిష్ అయిపోయింది. అది ప్రీ ప్రొడక్షన్ కదువు పెడుతుంది. అది సినిమా, తెలుగు సినిమా. అదో స్క్రిప్ట్ రాశాను. ఆ తర్వాత రవితేజ్ గారికి ఒక స్క్రిప్ట్ రాశాను, కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో. అదే రవితేజ్ గారి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదొకటి. అంటే 4 అయినాయి. చిరంజీవి గారి సినిమా స్క్రిప్ట్ ఒకటి రాసాము. అది చాలా వరకు నలిగింది, కొంతవరకు అది ఆగింది. సో ఈ 5 సినిమాల ప్రయాణంలో మరి 12 నెలలు గడపడం అంటే ఇంకా బాగానే జరిగినట్టు. తర్వాత అక్టోబర్ నుంచి అన్స్టాపబుల్ స్టార్ట్ అయింది. మరి దాని హడావిడి. సో ఈ సంవత్సరం బాగా పొద్దున్నే లేస్తే పనుందిరా బాబు అనిపించే సంవత్సరం ఇది.